3 పూటల లేదా 4 పూటల 5 పూటల 5 సార్లు పాలుగా తాగలేదనుకోండి తల్లి దగ్గర, ఎన్ని రోజులు బ్రతుకుతుంది? చిన్న బిడ్డ పాలు విడవలేదు, ఖచ్చితంగా పాలు తాగవలసింది వాళ్ళ చెప్పి. కాబట్టి ఈ చిన్న బిడ్డకే పాలు లేకపోతే ఆ చచ్చిపోతారని మనకు తెలుసు. కానీ మన క్రీస్తులో, మన దేవుల్లో లేకపోతే మన పరిస్థితి కూడా. కాబట్టి మన వాక్యం అనేది ఎప్పుడైతే మన హృదయంలో మనం ఉంటుందో అప్పుడు మనకి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యం లేకపోతే ఈ లోకంలో జీవించలేదు, ఈ వాక్యం అనేది లేకపోతే ఈ లోకంలో నీతిగా బతకలేదు, ఈ వాక్యం అనేది లేకపోతే యథార్థంగా జీవించలేదు. అదేంటన్నా వాక్యం లేనోళ్ళు కూడా బాగానే ఉన్నారు కదన్నా, యథార్థంగా పూర్వకంగా ఉంటే ఉండవచ్చు. కానీ ఏదో ఒక దాంట్లో ఏదో ఒకసారి పొరపాటున ఏదో ఒకటి తప్పక జరుగుతుంది. వాళ్ళు విడిపించే వాళ్ళు మనకైతే సహాయం చేసే దేవుడు ఉన్నాయి. ఎప్పుడైతే నది బాప్తిస్మం పొందామో, రక్షించబడినామో, మనము ఆయన స్వాధీనంలో తీసుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనము స్వాధీనంలో తీసుకుంటాడు. ఇక మన ఆలోచనలు కాదు, ఆయన ఆలోచన ప్రకారం ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మనకి ఏమి కావాలన్నా ఆయనే సమస్తం సమకూర్చి జరిగిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో, మనం నడిపించేది ఆయనే, మనల్ని తప్పించేది ఆయనే, మనం కాపాడేది ఆయనే. కాబట్టి నాటిన దేవుడే కాపాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక మొక్క నాటుతా ఉన్నాడు, పొలంలో ఒక మొక్క నాటుతాడు, వేరే వాళ్ళు వచ్చి కాపాడతారా? వేరే పొలంలో కాపాడతారా? ఒకవేళ చూస్తున్నాడు కూడా, మాకు అర్జెంట్ పని ఉంది, ఆ గేదెలు పని పడితే పని ఇదే, అవసరమైతే ఒకసారి ఒకసారి చూస్తారు, మరలా ఏం చేస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ వేసిపోతా ఉంటాయి. కానీ సొంత సేనాయనకి ఏం చేస్తాడు? వచ్చి నేర్పుతున్నాయి అనుకో, నాకేదో పని ఉందని పక్కకి వెళ్ళిపోతాడా? ఈ పనులు నా పక్కన పెట్టి ఏం చేస్తాడు? ఆ గేదెలు ఏమైతే తన మొక్కలు పాడు చేయడానికి వచ్చినాయో, ఏదైతే ఆ క్రూరముగాలు వచ్చి పాడు చేయడానికి వచ్చినాయో వాటన్నిటిని సరివేసి చుట్టూ కూడా అవసరమైతే కరెంటు తీగలు బిగించి అంత తీగంతా బిగించి దానికి కరెంటు పెడతారు. ఎందుకు? ఏ పశువులు కూడా తన తోటలోనికి రాకూడదు, తన మొక్కలను పాడు చేయకూడదు. ఒక ఫలములు రావాలని ఒక యజమానుడు ఆ వేసుకున్నాడు, విత్తనాలు వేసుకున్నాడు, మంచి ఫలములు రావాలని. మన దేవుడు కూడా ఈ సంఘం అనే తోటలో నిన్ను నన్ను నాటినాడు. ఎందుకని? మనం ఫలించాలని, మనం ప్రభు కోసం ఫలించాలని. మనం ఫలించకుండా వెళ్ళిపోతున్నట్టు అనుకో, ఎవరుదా చేయను, ఎవరుదా చేయను, ఏం మందు కొడుతున్నాడు, ఏం ఫలం ఏం మంది వేస్తున్నాడు, అసలు దానికి నీళ్ళు పెడుతున్నాడు లేదా, ఆహారం మీద దానికి వేస్తున్నాడా లేదా, ఎరువు మంది వేస్తున్నాడా లేదా, శ్రద్ధ ఉందే లేదా అసలు చేతి మీద, అసలు శ్రద్ధ లేనట్టుంది అంటారంట. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యజమాని అంత మాట అంటుంటే ఆయనకు ఆ మాట రాకుండా ఆయన చూసుకుంటారు. ఎందుకంటే ఆయన నాటింది ఆయనే. కాబట్టి నీవు నేను మనందరం కూడా దేవుల్లో ఫలిస్తాన్ని సంతోషపడతారు. నేను ప్రయాసపడిన దానికి వీళ్ళు ఫలించినాడు. కుమారుడు ఎక్కడో డిగ్రీ చదువుతున్నాడు, ఎక్కడో ఇంజనీరింగ్ చేస్తున్నాడు, ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు, ఎక్కడో ఏదో చేస్తా ఉన్నాడు, వ్యాపారం చేస్తా ఉన్నాడు. తల్లిదండ్రులు మాత్రము నువ్వు ఎప్పుడు రాకపోయినా నేనే వస్తాను, ఇంత దూరం నువ్వు కనుక్కొని రాలేవులే అని చెప్తా ఉన్నాడు. సరేనే, నేనేదో అక్కడికి పోతే ఇబ్బంది పడతానని, నాకు ఆ దావ కనుకలేక నేను ఇబ్బంది పడతానని వద్దంటున్నాలే అనుకుంటున్నాడు. వద్దంటున్నాను అని ఈయన మారుకున్నాడు పోకుండా. కానీ నెల మాత్రం ₹1,00,000 పంపమంటున్నాడు. నెలకెంత? ₹1,00,000. నెలకు ₹1,00,000 పంపిస్తా ఉన్నాడు. ఇతను మంచి వ్యాపారాలు చేస్తున్నాడు అంటున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, ఏదేదో ఉద్యోగం చేసినా డబ్బులు వస్తాయి, వ్యాపారం చేసినా డబ్బులు వస్తాయి. అక్కడ నుండి ఇక్కడికి రావచ్చు. నేనేం చేస్తున్నాడు? ఇక్కడ నుండి తండ్రి దగ్గర నుండి ఆశిస్తా ఉన్నాడు. సరేగా నా కుమారుడు కదా, ఇంకా ఏం అవసరం ఉందో, ఏం అవసరం ఉందో పంపిస్తూనే ఉన్నాడు. పంపిస్తున్నాడు. ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తి ఎలా ఉండాలా? నా తండ్రి ఎంతగానో కష్టపడి నా కోసం ప్రయాసపడుతున్నాడని ఒక ప్రయోజకుడు అయితే తండ్రికి సంతోషం ఉంటుంది. కానీ పెద్ద అపార్ట్మెంట్ తీసుకుని దాంట్లో ఏం చేస్తున్నాడు కూడా ఎవరు తెలియదు, తల్లిదండ్రులు తెలియదు. అసలు
ఎప్పుడన్నా వీడియో కాల్ అలా చేస్తాడు, ఇదిగో మీ ముందు అపార్ట్మెంట్ అంటాడు అంటే. ఇంకా తర్వాత చివరికి ఇప్పుడు ఏమైపోయినాడంటే అతను ఒక మెంటలోడుగా మారిపోయినాడు. ఒకసారి నిలవలేడు, ఒకసారి కూర్చోలేడు, ఈ చేతులు కూడా సక్రంగా కూడా పెట్టలేడు. ఎప్పుడు కూడా ఇటు అనుకుంటా తిరుగుతూనే ఉంటాడు. ఇదంతా మమ్మల్ని పిలిచిన ప్రార్థన చేయాలి. ఏమైందయ్యా అంటే తండ్రి ఎంతగానో కష్టపడి ఏం చేసినాడు, తండ్రి ఎంతగానో కష్టపడి చేస్తే మంచిగా చదివిస్తా ఉంటే ఏమైపోయినాడంటే ప్రయోజకుడు కాలేకపోయినాడు. ఒక మంచి ప్రయోజకుడు అయితే తండ్రి ఎంతో సంతోషపడతాడు. ఏదో నీకు ఎంత రీచ్గా లేకపోతే ఏదో ఒకటి పని చేస్తా అంటే నా కుమారుడు ఏదో ఒక దాంట్లో సెటిల్ అయినాడు. కానీ ఈరోజు అసలు మనిషి అసలు ఆరోగ్యకరంగా లేడు, మానసిక ఒత్తిడితో గురైపోయినాడు. ఒక ఆ పరిస్థితిలో ఉండిపోయినప్పుడు తండ్రి ఎంతగానో దుఃఖపడతాడు. డబ్బులు పోతే పోయాయి, నా కుమారుడు కూడా ఆరోగ్యం బాగలేదు, నేను ఎప్పుడైనా వచ్చి చూసుకోవడానికి కూడా నా కుమారుడు నా దగ్గరికి రానియకున్నాడు. అయితే కుమారుడు తీసుకొచ్చుకున్న తర్వాత ప్రార్థన చేపిస్తావు. అయితే నీవు నేను మనం కూడా దూరంగా వెళ్ళినప్పుడు తండ్రి అయిన దేవుడికి, లోకంలో బ్రతుకుతున్నప్పుడు లోకాశంలో జీవిస్తున్నప్పుడు ఫలించలేదు. లోకంలో నుండి వేరు చేయబడి రక్షించబడి తండ్రి చెందికి చేరిన దేవుని యొక్క మందిరంలోనికి, దేవుని పిల్లల సహవాసంలోనికి చేర్చబడిన సంఘమైన తోటలో మనల్ని ఏం చేసినాడు దేవుడు? నాటినాడు. సంఘమైన తోటలో దేవుడు మనం నాటింది ఎందుకంటే మనం ఫలించాలా. ఎలా ఫలించాలి? ఆత్మ ఫలములతో నింపబడాలా. ఈ చెట్లల్లో వెతికి చూసినాడు, దీంట్లో ఒక్క పండు కూడా దొరకలే. ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఒక చెట్టును చూస్తే ఒక రైతు, ఒక యజమానుడికి అంత బాధ కలుగుతా ఉంటే మన జీవితంలో కూడా దేవుడు చూస్తా ఉన్నాడు. మంచితనం అనేది ఒకటి ఉండాలి, సమాధానం అనేది ఒకటి ఉండాలి, మూడవది ప్రేమ అనేది ఒకటి ఉండాలి. మనం చూస్తాం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆ మాటను మనం చదువుకుందాం. 22వ వాక్యం చదవండి. ఆ పేజ్ నెంబర్ 171 ఉంటుంది, చివరి 171. చిన్న దగ్గర ఒకటి మర్చిపోతాం. పైన గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం. అయితే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికంగా, ఆశ నిగ్రహము. దైవ గ్రంథంలో ప్రియులారా ఇక్కడ రాయబడినటువంటి మాట అన్నాడు. ఒకటి ప్రేమ అన్నాడు, రెండవది సమాధానము అన్నాడు, సంతోషం అన్నాడు, తర్వాత సమాధానం అన్నాడు. ఈ చెట్టును చూసిన తర్వాత ఈ చెట్టులో ఉండవలసిన మొత్తము 9 రకాల పనులు కావాలి. ఎప్పుడు వెతికి చూసినా 9 రకాల పనులు ఎప్పుడైతే కనపడతాయో అప్పుడు సంతోషం అనిపిస్తుంది ఆ యజమానికి. చెట్టు చూడడానికి అందంగా రంగురంగులు ఉంది, కానీ ఈ రంగురంగులతో అందంగా కనపడుతున్నటువంటి చెట్టు వలన ఏమి ఉపయోగం లేకుండా ఉంది. చూడడానికి అందంగా ఉంది కానీ సారం వల్ల తీసుకొని తింటుంది, చేస్తుంది, బలంగా ఉంది కానీ గట్టిగానే ఉంది కానీ దీని లోపల చూస్తే, ఈ చెట్టు కొమ్మలలో చూస్తే ఒక్క ఫలం కూడా లేదు. అయితే మనకే ఎందుకబ్బా దీని వలన ఉపయోగం ఏముంది, మనం అసలు ఉపయోగం ఎందుకు దీన్ని పెరిగి పడేద్దాం అనుకుంటానే. మన కన్న తండ్రి అయిన దేవుడు ఎన్నిసార్లు పెరిగేయాలా?
సంవత్సరం ప్రతి సంవత్సరం మనం చూసినప్పుడు ఈ 9 పరములలో ఏది తక్కువగా మన జీవితాన్ని ఎప్పుడో పెరిగి పడేయాలి. కానీ ప్రేమ లేని వాడు నా వాడు కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు అన్ని కలిగి ఉన్నా కూడా ప్రేమనే ఒకటి లేదనుకో నీ జీవితంలో, అదంతా వేస్తే. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తున్నాము. ప్రేమ ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడ ప్రేమ? కుటుంబ సభ్యుల్లో, రక్త సంబంధికుల్లో, ఉద్యోగం దగ్గర, వ్యాపారం దగ్గర, స్కూల్ దగ్గర, కాలేజ్ దగ్గర, ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రేమ అనేది ఉండాలి. అందుకే మనం పాటలో పాడుకుంటున్నాం. సంగమనే తోటలో నిన్ను నాటినాడు, సంగములో కాపరి నియమించినాడు. సంగమనే తోటలో నిన్ను నాటినాడు, సంగములో కాపరి నియమించినాడు. వాక్యమనే ఆహారముతో పోషించుతున్నాడు, వాక్యమనే ఆహారముతో పోషించుతున్నాడు. ప్రార్థనా ప్రాకారం నీకు వేసి ఉన్నాడు, ప్రార్థనా ప్రాకారం నీకు వేసి ఉన్నాడు. ఫలించకుండా నీకు న్యాయమా, ఫలించకుండా నీకు న్యాయమా. ఫలించవా ఆత్మఫలములు, ఫలించవా ఆత్మఫలములు. ఫలములానందించి పరలోకపు తండ్రి ఏది చూస్తున్నాడు నీ వైపు నేడు, ఏది చూస్తున్నాడు నీ వైపు నేడు. నీలో నీ ఫలములను ఆశించి ఆ ప్రభు నీ వైపు చూడగా మోడు పాలించివే. నీలో నీ ఫలములను ఆశించి ఆ ప్రభు నీ వైపు చూడగా మోడు పాలించివే. ఫలించని చెట్టును నరికి పారవేయును, ఫలించని చెట్టును నరికి పారవేయును. ఫలించవా ఆత్మఫలములు, ఫలించవా ఆత్మఫలములు. దైవ గ్రంథంలో మనం చూస్తాం, ఆదికాండంలో ఒక వ్యక్తిని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. తన తల్లిదండ్రుల ప్రార్థన ఆలకించి సంతానాన్ని దేవుడిచ్చి మొదటి కుమారుడిగా ఉన్నాడు. మొదటి కుమారుడిగా ఉన్న తర్వాత రెండవ కుమారుడు కూడా ఉన్నాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అది ప్రారంభంలో. అయితే పిల్లరా, ఈ పెద్ద కుమారుడు ఈ చిన్నవాడిని చూసి ప్రతిరోజు వ్యసనపడేవాడు. ఎందుకంటే ఇతను దేవుని సన్నిధికి వెళ్ళి చిన్నవాడు ఏం చేస్తామంటే శ్రేష్టమైనది దేవునికి ఇస్తా వచ్చాడు. శ్రేష్టమైనది దేవునికి ఇస్తా వస్తుంటే ఈ యొక్క దేవుడు ఏం చేస్తాడు? బహుగా దీవిస్తా ఉన్నాడు, ఆశీర్వాదిస్తాను, సంతోషపడతా ఉన్నాడు. ఆయన ఇచ్చిన దానిని దేవుడు స్వీకరిస్తా ఉన్నాడు. అయితే ఈ పెద్దవాడు కూడా తనకున్నదాంతో దేవునికి తీసుకొని ఇస్తా ఉంటుంటే ఈ చిన్నవాడిని తీసుకున్నంతగా పెద్దవాడి దగ్గర ఉన్న దేవుడు తీసుకెళ్ళకపోతున్నాడు. ఎందుకంటే తనలో ఉన్నది కక్షలు అనేవి ఉన్నాయి, భేదములు అనేవి ఉన్నాయి, అసూయ అనేది ఉన్నది, పొరుగువాడు బాగుపడుతుంటే చూడలేని ఓరతనం అనేది ఒకటి ఉన్నది. ఇది ఉన్న తర్వాత దేవునికి అర్పించినటువంటి ఆ అర్పణలు దేవుని దగ్గరికి చేరలేకపోతా ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో ఈ పెద్దవాడు ఏం చేసినాడంటే, ఇప్పుడు ఇద్దరం మేమిద్దరం తీసుకుపోయి శ్రేష్టమైన దేవుడికి ఇస్తాము. అయితే ఈయన చంపేసినాను అనుకో, ఆటోమేటిక్గా నాదే కదా దేవుడు తీసుకునేది, ఇంకా నన్నే కదా దేవుడు ఆశీర్వదించేది. ఆ మాట చూస్తాం ఆదికాండంలో. ప్రియులారా, ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుతాం పిల్లలు. తరువాత ఆమె అతని తమ్ముడగు ఏబేరును కనెను. ఏబేరు గుర్రాల
ఒకటి గొర్రెల కాపరి. ఎవరండి? హేబేలు అనే వ్యక్తి గొర్రెల కాపరి. తర్వాత రెండు, భూమిని సేద్యపరిచే ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళిద్దరిలో ఒక వ్యక్తి ఏమో గొర్రెలు కాసుకునే వ్యక్తి, ఒక వ్యక్తి ఏమో పొలం చేసుకునే వ్యక్తి. అయితే ఈ ఇద్దరు కూడా ఏం చేసినారు అంటే కొంతకాలం అయిన తర్వాత అర్పణగా ఏం తీసుకొని వస్తున్నాడంటే పొలంలో ఏదైతే పంట పండిందో ఈ పంటను దేవుడికి తెచ్చుకొని తేవాలనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇది దేవుడే నాకు ఇచ్చినాడు, ఈ దేవుడు ఇవ్వబట్టే కదా నేను ఈ పంట పండించగలిగినాను. మంచి ఆలోచనే, దేవునికి ఇవ్వాలనేది మంచి ఆలోచనే. కానీ అక్కడ చూస్తాము పొలంలో పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చినాడు. కొంత అనే మాట మనం చూస్తాం. అక్కడ 4వ వాక్యంలో చూస్తాం, చదువు. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొని తెచ్చాడు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు. కొవ్విన వాటిని అనగా శ్రేష్టమైనవి అని అర్థం. శ్రేష్టమైనవి అన్ని ఉన్నాయి. ఎంతో మంద ఉంది, గొర్రెల మంద. ఈ మందలో ఏదో బక్క సిక్కిపోయింది, రేపు మాపు చచ్చిపోయేది, దాన్ని తీసుకుపోయి ఇవ్వచ్చు. ఎందుకంటే మీది ఎంత చచ్చిపోతుంది, తీసుకుపోయి ఇచ్చి అయిపోయాయి కదా. దేవుడికి ఇచ్చిన పేరు ఒకటి వస్తుంది. నా మందలో నుండి ఒకటి ఎట్లయినా పోయేది, 2 రోజులు 3 రోజులు ఎట్లయినా వస్తుంది. కొన్ని పెద్ద పడిపోతూ ఉంటాయి. గొర్రెల సంతక తీసుకుపోతారు. ఏం తీసుకుపోయి ఎక్కువ అమ్ముతారంటే పెద్దబడి తీసుకుపోయి అమ్ముతా ఉంటారు. గట్టి బాగా బలంగా ఉండే పుష్టి ఉండే వాటిని తీసుకుపోయి అమ్మరు. ఎందుకంటే మంద తయారు కావాలంటే పుష్టి కలిగి ఉంచుకుంటారు. అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే దేవునికి ఇచ్చడంలో ఏది ఇవ్వడానికి ఇష్టపడినాడు? శ్రేష్టమైనది అనగా కొవ్వినది దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మరి మొదటివాడు పంటలో కొంత తీసుకుపోయి ఇచ్చినాడు. ఏది ఏమైనా వాళ్ళకు ఉన్న దాంట్లో నుండి దేవుడు తీసుకుపోయి ఇస్తున్నారు. కానీ దేవుడు స్వీకరించింది ఎవరిని స్వీకరించినాడంటే మంచి మనసుతో ఇచ్చిన వ్యక్తిదే స్వీకరించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా కానుకలు వేయడానికి వచ్చినారు. కానుకలు వేయడానికి వస్తే ఒక ఆమె దగ్గర ఏం లేదు. ఉన్న కానుకనే ఆమె చేతిలో ఉన్నది. ఇంకా మరొక బ్యాంక్ బ్యాలెన్స్ కానీ తన ఇంటి దగ్గర కానీ ఎవరికి ఏం సపోర్ట్ లేదు. ఇంకా వాళ్ళకి ఏదైతే ఉన్నదంతా తీసుకొని వచ్చి దేవుడికి చేసేసింది కానుక. అందరూ కూడా నేను చేస్తున్నాను చూడండి అన్నట్టుగా అందరు కనబడేటట్టుగా చేస్తున్నారు. కానీ ఈమె మాత్రం భయపడుతూ వచ్చి కానుక వేసింది. ఎందుకంటే నా దగ్గర ఉన్నది ఇదే అని దేవుడికి ఇచ్చేసింది. దేవుడు అంటాడు అందరూ ఎక్కువగా చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన నిండు మనసుతో సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి హృదయపూర్వకంగా దేవునికి ఇస్తూ వచ్చింది. మనం కూడా మన జీవితంలో దేవుని ఆశీర్వాదం మనం చూడాలంటే, దేవుని దీవెనను మనం చూడాలంటే, దేవుని యొక్క మేలును మనం చూడాలంటే మనం చేయవలసింది ఏంటంటే సంపూర్ణంగా మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. అర్పణలు తీసుకొని వచ్చినారు మీరు, కానీ ఈ అర్పణలలో హృదయం దేవునికి ఇచ్చిన తర్వాత అర్పణలు ఇవ్వడం ప్రారంభించినారు. హృదయం దేవునికి ఇవ్వకుండా అర్పణలు ఇస్తే స్వీకరించడు దేవుడు. దానివల్ల ఫలితం మనకు రాదు. హృదయములో ప్రేమ చేత, సమాధానం చేత, సంతోషం చేత, దీర్ఘశాంతం చేత మనము మన దేహంలో నింపబడి లేకుండా, ఆ ఫలమును లేకుండా మనకి ఇచ్చిన దేవునికి ఇచ్చిన కానుకల వలన మనకు దొరికేది ఏమి ఉండదు. మనం కక్ష పెట్టుకొని, మనలో భేదములు పెట్టుకొని, మనలో అసూయ పెట్టుకొని, మనలో స్వార్థం పెట్టుకొని, ఈ పెట్టుకొని మనం ఎంత కానుక దేవుడికి ఇచ్చి వచ్చినా, ఎంత సమయం వెచ్చించి దేవుని సన్నిధిలో గడిపినా దాని వలన ఫలితాన్ని మనం చూడలేము. విన్నారా? ఇక్కడ మనం చూస్తాము హేబేలు కయీను జీవితంలో తన తమ్ముడిని ఘోరంగా హత్య చేసినట్టుగా మనం చూస్తాం. సొంత తమ్ముడిని హత్య చేసే స్వభావం కలిగిన వ్యక్తి అతను దీవించబడతాడా? అతను ఆశీర్వదించబడతాడా? కారణం తమ్ముడినే వాడవలేనాడు. కొంతమంది కుటుంబ సభ్యులే వాడవలేరు, కొంతమంది పక్క ఇంటి వారినే వాడవలేరు. ఒకళ్ళు ఎదుగుతా ఉంటే ఇంకా చూడలేక వాళ్ళ కళ్ళు మండిపోతా ఉంటాయి. ఇంకా ఏం చేసైనా చెడగొట్టాలి, ఏం చేసైనా చెడగొట్టాలి. విన్నారా? ఆ మాట చూస్తాం ఆదికాండం 4వ అధ్యాయంలో 5వ వాక్యంలో చూస్తాం. కయీను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి, ఒకటి మొట్టమొదటిగా ఏమొచ్చిందమ్మా? కోపం వచ్చింది. ఒక వ్యక్తి పతనానికి ముందుగా కోపం వస్తుంది. ఒక వ్యక్తి జీవితాన్ని నాశనానికి ముందుగా కోపం పెడతా ఉంటాడు. ఈ కోపము ఎంతగానో దారి తీస్తా ఉందండి.
కోపపడండి కానీ పాపం చేయబడని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. ఈ కోపపడుతున్నప్పుడు దాన్ని సరి చేసుకొని సరిదిద్దుకుని సరిపోయింది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కోపపడు కానీ పాపం. కానీ చివరికి కోపం ఎక్కడికి దారి తీసిందంటే ఒక నరుని హత్య చేసి దావలను తీసుకుంది. ఆ కోపం ఎంతకన్నా ప్రమాదపూరితమైనదండి. సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు చిన్నదేరే అనుకొని ఈ చిన్న స్వార్థం పెరిగి పెద్దదవుతా ఉంటారు. వయసు పెరిగినట్టుగా ఈ స్వార్థం కూడా పెరిగి పెద్దదవుతారు. అక్కడ రాయబడిన మాట చూస్తాము. మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొని చిన్నబుచ్చుకునే అనుభవం ఉంది. ఒకటి కోపపడటం ఉంది, రెండవది చిన్నబుచ్చుకోవడం, ముఖమంతా చిన్నబుచ్చుకోవటం. ఎందుకని తత్వం వచ్చేసింది? దేవుడు తన అర్పణను లక్ష్య పెట్టలేదు. దేవుడు అర్పణ లక్ష్య పెట్టకపోతే ఎందుకు నేను ఆ అర్పణ నువ్వు తీసుకోలేకపోయావయ్యా? నేను నా జీవితంలో ఏమైనా తప్పు ఉందా, ఏమైనా పొరపాటు ఉందే అని దేవుని అడగాలి. దేవుని దగ్గరికి రావాల్సిన వ్యక్తి దేవుని చేత సరి చేయబడాల్సిన వ్యక్తి మనిషిని చంపే ప్రయత్నం చేస్తున్నాడు. మనిషిని అడ్డు తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇతను తీసేస్తే ఇక నాదే స్వేచ్ఛ, నాదే జీవితం, నాదే ప్రపంచం. అతను ఉంటాడంటే ఈ లోకంలో అతను కూడా స్టాండర్డ్ ఉండేవాడనా? తాత్కాలిక లోకం ఇదే చేస్తా ఉన్నా. ఈ పొరుగు వాడు ఈ పొలంలో వాడు అది ఇది చేస్తా ఉన్నాడు. వాడిని తీసేస్తే మొత్తం నాదైపోతుంది. ఇంకా ఈ కుటుంబంలో అన్నను తమ్ముడిని చంపేస్తే ఆస్తల్లా నాదైపోతుంది. ఈ ఉద్యోగంలో నాకు పోటీ వస్తున్నాడు, ఇతను తీసేస్తే నాకే అది వచ్చేస్తుంది. ఈ చదువులో నాకన్నా ఎక్కువ ఇతను చదువుతున్నాడు, ఇతను చంపేస్తే నేనే ముందు వరుసలో ఉంటాను. ఇటువంటి ఆలోచనలు సైతాను తీసుకుని వస్తాడు. దేశాన్ని మరుగైపోయినాడు ఇతని జీవితం చూస్తే. ఇటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి దేశాన్ని మరుగైనాడు. పిల్లరా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ ఉదయకాల సమయంలో మనము ఆత్మ ఫలముల చేతనే నింపబడి ఉండాలి. ఆత్మ ఫలములు మనం ఫలించకపోవడానికి కారణం ఏమిటంటే ఒకటి కోపము, ద్వేషం, అసూయ, కలహముల కారణం ఇవన్నీ కూడా నరహత్య, ఇవన్నీ కూడా పిల్లల మనం ఆత్మ ఫలములు ఫలించకుండా అడ్డుపడతా ఉంటాయి. అడ్డుపడతాను శరీర కార్యాలు అడ్డుగా వచ్చేస్తాయి. 15 రకాల కార్యాలు ఉన్నాయి అక్కడ. ఆ మాట చూద్దాం పిల్లల. ఆ భాగం అలానే పట్టుకొని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. 5వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 19వ వాక్యం అనుకుంటా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. 171 పేజీ పెద్ద బైబిల్ వాక్యం చివరి 171 పేజీ చదవండి. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అత్యారము, ద్వేషములు, కలహము, అక్షరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. మనం 17 రకాలు చదువుకున్నాం. ఈ 17 రకాలలో 17 కలిగి ఉన్నాడంటారా? ఈ వ్యక్తి ఎవరైతే తన తమ్ముని చంపినాడో కయ్యు, ఈ కయ్యుని కలిగి ఉన్నదేంటి? ఇతను ఏ లక్షణం కలిగి ఉన్నాడు? గుర్తుపడతారా? అని చూడండి, గుర్తుపట్టండి. ఏ లక్షణం కలిగి ఉన్నాడు? ద్వేషము ఉంది. కాబట్టి పిల్లరా, ఈ ద్వేషము కక్ష కట్టినాడు. కక్ష కూడా ఉంది. తమ్ముడి మీద ఒక కక్ష సాధింపు చర్య. ఏ నిమిషాలను ఇతని చంపాలా? ఈ ఒక్క కక్ష, ఈ ద్వేషం ఈ తన మనస్సులోకి చోటు ఉంది కాబట్టి తను ఏమైపోయినాడంటే పతనమైపోయినాడు. కారణం ఏంటి? ఆత్మ ఫలంతో నింపబడాల్సిన వ్యక్తి, ఆత్మీయంగా ఎదగాల్సిన వ్యక్తి శారీరకంగా ఎదుగుతా ఉన్నాడు. దేంతో ఎదుగుతా ఉన్నాడు? అపవిత్రతతో ఎదుగుతున్నాడు. అపవిత్రత తనలో కామకత్వం ఉంది, విగ్రహారాధన ఉంది, వ్యభిచారం ఉంది, కక్షలు ఉన్నాయి, భేదములు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, మద్దతులు ఉన్నాయి, అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి. అల్లరి ఆటలు పాటలు. కొంతమంది చెప్తారా,
సినిమాలు చూడకూడదని ఏడన్నా బైబుల్లో అర్థం. ఇది ఉంటే శుద్ధి అన్న. సినిమాలు చూడకూడదని ఏడన్నా ఉంటే నాకు చెప్పన్నా. నేను నా సినిమాలు చూడను అంట. సినిమాలో ఏముంటుంది? అల్లరి ఉంటుంది. ఆటలు ఉంటాయా? ఖచ్చితంగా ఆటలు ఉంటాయి. పాటలు ఉంటాయా? ముందుకు వచ్చాను. మీరు ముందుకు వచ్చి దాని ముందుకు వచ్చాయి. ఈ ఫస్ట్ వర్స్ వచ్చాయి. ఇక్కడికి అల్లరి ఉంటుంది. అల్లరితో కూడిన ఆటలు ఉంటాయి, పాటలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఏం ఈ సినిమా ఉంది కానీ ఈ సినిమా అసలు బయట లేదే. ఏం కావాలంట? సరైన దాని బయట లేదే. సినిమా అంతా ఉంది కానీ ఇంత మంచి సరైన పాట లేదే. అంటే ఈ సినిమాలు ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అందుకే సినిమా చూడకూడదు. ఈ సినిమాలు లోకానికి ప్రభావితం చేస్తాయి, శరీర కార్యంలో ఆకర్షిస్తాయి. శరీర కార్యం అందులో దాగి ఉన్నాయి కాబట్టి మనం అందులో పాల్గొని పొందడానికి వీలు లేదు. ఎందుకంటే మనం కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం చూస్తాం. దుస్తుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నిలవక. అక్కడ అందరూ పొద్దున్న లేస్తే ప్రార్థన చేసుకుని, పొద్దున్న లేస్తే దేవుని మీద ఆధారపడి, పొద్దున్న లేస్తే తల్లిదండ్రుల మాట విని, పొద్దున్న లేస్తే ఒక బాధ్యత కలిగి ఉండేవాళ్ళేనా? ఆ సింహాల గురించి వాళ్ళంతా వాళ్ళేనా? వాళ్ళు కానప్పుడు వాళ్ళని కూర్చోకూడదని కదా దేవుని వాక్యం. దుస్తుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గం అసలు నిలబడకూడదు కదా. అక్కడ నిలబడినావు అంటే దేవుడి వాక్యానికి నువ్వేం చేసినా వ్యతిరేకంగా జీవిస్తున్నావు. దేవునికి వ్యతిరేకంగా అనగా దేవునికి వేరుగా ఉండి నువ్వేమి చేయలేవు కదా. ఆయన వ్యతిరేకంగా ఉండి నువ్వేం చేస్తావు? ఏముంది అన్నా, ఓరు కొడుతుంది. పడవలో కష్టపడి పని చేసేస్తాను. కాస్త ఒక సీరియల్ ఏమవుతుంది. ఆ సీరియల్లో ఏం నేర్పిస్తుంది? ప్రార్థన చేసుకోండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి, ఉపవాసం ఉండండి, మీ భర్త కోసం కన్నీరు కాచి ప్రార్థన చేయండి, మీ అత్త కోసం కన్నీరు కాచి ప్రార్థన. ఇవి వస్తాయా? ద్వేషం ఎట్లా, అసూయ ఎట్లా, ఏ విధం చేత వాళ్ళని హత్య చేయాలి, ఏ విధం చేత వాళ్ళని జయించాలా, ఏ విధం చేత అన్ని నా సర్వనిలోకి మార్చుకోవాలా. అంతేనండి. ఈ సీరియల్ అంతా అదే ఉంటుంది. ఏ విధం చేత నేను అందరినీ నా వైపు ఆకర్షించాలా, నాదే పై చేయిగా ఉండాలా. లోబడితత్వం ఉంటుందా? దీనత్వం ఉంటుందా? విధేయత ఉంటుందా? తగ్గింపు జీవితం ఉంటుందా? ప్రేమతత్వం ఉంటుందా? లేదండి. ఊరికే వాళ్ళు చూసే చూపున్న సుమారుగా ఒక 5-6 నిమిషాలు చూపిస్తారు, బ్రేక్ అని వదిలిపెడతారు. అప్పుడు తర్వాత ఏం జరిగింది చూడాలి. అంటే ఈ మనిషిని ఉద్రేకపరచడం అనమాట. ఇంకా ఏం పని కూడా చేస్తలేడు, రేపు పనికి వెళ్ళిన దగ్గర కూడా ఒకవేళ కరెంటు పోయి ఏదైనా మిస్ అయింది అనుకో, పని దగ్గర నిన్న ఏమొచ్చింది, నిన్న తర్వాత స్టోరీ ఏం జరిగింది, ఈ ఆలోచనే. కుటుంబం మర్చిపోయింటారు, బాధ్యతలు మర్చిపోయింటారు, పని మర్చిపోయింటారు, ప్రార్థన మర్చిపోయింటారు, ప్రభు మీద ఆధారపడి అన్ని మర్చిపోతారు. అంటే ఏం చేస్తారు? అందరితో కొన్ని ఆటపాటలు. ఇది శరీర కార్యంలో ఒక భాగం. శరీర కార్యంలో 15 రకాలు ఉంటే అదొకటి. ఇక్కడ మనం హేబేలు జీవితాన్ని నాశనం చేయడానికి కయ్యూను కలిగి ఉన్నటువంటి లక్షణం కక్ష అనే భావం కలిగి ఉన్నాడు. ఈ కక్ష అనేది ఎప్పుడైతే ఉన్నదో, ద్వేషం అయితే ఎప్పుడైతే ఉన్నదో తన మనసులో, అది ఫలించిందని రోజు రోజుకు ఫలించి చివరికి తన తమ్ముడినే. అది చిన్నదే అనుకుంటాం, ఈ చిన్నదే నేను ఏమైతుంది అనుకుంటాం, ఈ చిన్నదే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నాశనం చేస్తాను. అది అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది? చూడండి, ఎప్పుడు అర్థమైంది ఆయనకు? 4వ అధ్యాయం ఆదికాండం 7వ వాక్యం చదవండి, 6వ వాక్యం నుంచి చదవండి. బాగా అర్థమవుతుంది. నీకు కోపమేలా అని దేవుడు అడుగుతున్నాడు. ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాటికి ఆ పాపము కొలిపింది. నీ ఎడల దానికి వాంఛ కలుగు, నీవు దానిని ఏలుదు అని. పాపం ఎక్కడుందంటే, పాపం ఎక్కడుంది? మనకు వాకిలి అనేది ఎక్కడ ఉంటుందండి? మనం ఇంటికి వాకిలి ఆడుతుంది, అందరూ రావడానికి ఎంట్రన్స్. అయితే వాకిలి కానీ ఏముందంట? పాపం. ఇంకా చూడండి,
నువ్వు బయటికి పోతే ఇప్పుడు మనకు వాక్యంలో ఎక్కడన్నా ఇప్పుడు మనకు దివ్యప్రేస్ కంటే 28వ అధ్యాయం 6వ కింద చూస్తాం. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించకూడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించకూడదు. ఎవరైతే వాక్యం చేత నింపబడతారో వాళ్ళు బయటికి వెళ్ళిన దీవెన వస్తుంది, లోపలికి వచ్చిన దీవెన ద్వారా. కానీ ఈ శరీర కార్యంతో జీవించే వ్యక్తికి వాటి కార్యం ఉంది, పాపం ఉంది. ఇప్పుడు బయటికి పోతే అతనికి వచ్చేది ఏంది? లోపలికి వచ్చి అతనికి వచ్చేది ఏంది? కాబట్టి వాటికైనా పని చేసుకోండి. దేవుని ఆశీర్వాదం ఉండాల్సింది, దేవుని దీవెన ఉన్న దేవుని వెలుగు ఉండాల్సింది. మన చీకటి పని చేసుకోండి. పాపం అంటే చీకటి కార్యాలలో భాగం. దుష్టుడు కనిపెట్టుకోని ఉంటాడు వారికి కానీ పాపం పరిపక్వమై మరణమును కన్ను అనే మాట చూస్తాం. మరణమును ఈ పాపం ఏమైతుందిలే, ఈ చిన్నదే కదా, ఈ ఒక్కటి నా శరీరంలో నాలో ఉంటే ఏమవుతుంది? చివరికి ఏమవుతుంది? మరణం వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరణము అగ్ని ఆరదు, పురుగు. కాబట్టి ఈ 17 ఏ ఒక్కటి ఉన్నా దేవుని రాజ్యాన్ని మీరు చేరలేరు అని డైరెక్ట్ గా దేవుడు చెప్పేశారు. ఒకటే కొలత. ఈ 17లలో ఏ ఒక్కటి మీలో ఉన్నా, ఈ 9లో ఏది తగ్గినా మళ్ళీ ఆలోచన చేస్తారు. ఈ 9 బలములలో ఏది తగ్గినా మీరు ఆత్మ బలం లేని వ్యక్తులే. ఈ 17 విషయాలలో ఏ ఒక్కటి మీలో ఉన్న పరలోక రాజ్యాన్ని అనగా దేవుని రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోలేరు. ఆ మాట చదువుతామా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యం చివరి వాక్యం చదువుకుంటా. వీటిని గురించి నేను ముందు చెప్పిన ప్రకారం వాటిని చేయవారు. 5:21 చివరి లైన్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మునుపే చెప్పినాడట, ఆట పాటలు, అల్లరితో ఆట పాటలు ఎవరైతే కలిగి ఉంటారో, కక్ష ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే ద్వేషం కలిగి ఉంటారో, ఎవరైతే అసూయ కలిగి ఉంటారో, ఎవరైతే ఇట్లా ఉంటారో వీరట దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. మరి ఈయన కానుకలు కూడా వేసినాడు కదా, దేవునికి కూడా తీసుకొని వచ్చినాడు కదా, అప్పుడు కూడా తీసుకొని వచ్చినాడు కదా. ఏం అర్థం తీసుకొని వచ్చినాడు? ఈయన పంటలు ఏదైతే పండిందో పంట పండినాలో తీసుకుపోయి ఇచ్చినాడు. పండింది తనకు ఉంచుకుని ఆయన తీసుకుపోయి కొంత తీసుకుపోయి ఇచ్చేసినాడు. ఇక మోసుకొని పోయి ఉంటాడేమో, భుజాన్ని పెట్టుకొని ఎవరికైనా ఎవరైతే ఇది నా దేవునికి తీసుకుపోతున్నాను. ఎంతమందికి చెప్పుకుంటాడు? పంట పండింది నా దేవునికి. ఎన్ని మూటలు అయినాయి అంటే 10 మూటలు అయినాయి. 10 మూటలలో నేను దేవుడికి 1 మూట వేసి వచ్చాను. 10 మూటలు అయినాయి, 9 మూటలు, 4 మూటలు ఇంట్లో కూర్చొని మిగతాయి అమ్ముకున్నాను. అంటే ఎంతమందికి చెప్పినాడో దేవునికి ఇచ్చిన, దేవునికి ఇచ్చిన, దేవునికి ఇచ్చిన. కానీ దేవుడు మనకి ఏం చెప్తాడంటే నీ కుడి చేతితో చేసినది ఎడం చేతికి కూడా తెలియదు. ఇప్పుడు మాత్రమే ఫలితాన్ని మనం చూస్తున్నాం. ఇచ్చేది ఏదో శ్రేష్టమైనది, హృదయపూర్వకంగా ఎంత ఇవ్వాలి? హృదయంలో పాపానికి తావు లేకుండా, శరీర కార్యాలు మన జీవితంలో లేకుండా మనం దేవునికి అర్పించాలి. అప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. మన అర్పణ దేవుడు అంగీకరిస్తాడు, మన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు, మన ప్రార్థన దేవుడు వింటాడు. అంతేగాని దేవునికి వ్యతిరేకమైన మన శరీరంలో ఉంచుకోండి. అందునాలు దేవునికి వ్యతిరేకమైన మన శరీరంలో పెట్టుకోండి. అందునాలు అది కట్ చేసి మళ్ళా చెప్పు. దేవునికి వ్యతిరేకమైనది మన శరీరంలో పెట్టుకొని మనం దేవునికి ఎంత అర్పణ అర్పించినా ఫలితం చూస్తామా? ఎందుకంటే మనలో దేని చేత నింపబడతామో అదే బయటకు వస్తుంది దేవుని వాక్యం సెలవిస్తుంది.